వందే మాత్రం. నేను మీ జయంతి స్నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను ఈ వీడియోలో కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతా. కొంచెం లెంత్ ఉన్నా, నచ్చినా నచ్చకపోయినా వీలైనంతగా చూసి వీలైనంతగా షేర్ చేయండి. ఇది వేటు ఎస్ఎంఎస్లో వచ్చిన ఒక వార్త. దుర్గమ్మ ఆలయంలో గోల్డ్ అప్రైజర్ చేతివాటం, అతని పేరు షెమ్మి అని ఇచ్చారు. ఏం చేశారని ఇచ్చారు? కానుకలను లెక్కించే టైంలో మూటల రూపంలో వచ్చిన కానుకల్లో డబ్బు, బంగారం, వెండి తీసి అందులోని వ్యర్థాలను తగలబెడతారు. వ్యర్థాలను వేసే చెత్తబుట్టలో షెమ్మి కిందికి వెళ్తుండగా బోర్డు సభ్యులు పరిశీలించారు. ఆయన ఏదో బంగారం అందులో వేయబోయాడు అంటూ ఒక వార్తలు అయితే స్ప్రెడ్ అయినాయి. ఇప్పుడు అక్కడ పాలక మండలి ఉద్యోగులు గొడవ పెట్టుకొని అసలు జగన్మాత సన్నిధిలో ఏం జరుగుతుంది, ఇది రాగానే మనం కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే నేను ఒక హిందువుగా ఏ గుళ్ళో కూడా రూపాయి దొంగతనం చేయాలి అనుకోను. నాకు చేతనైతే ₹1 పెట్టాలి అనుకుంటా. షెమ్మి అనే పేరుతోటి దొంగతనం చేశాడు అని ఉండడంతో అతను అన్యమతస్థుడా? ఒకవేళ అన్యమతస్థుడైతే అన్యమతస్థులకు ఏం పని అని అన్యమతస్థుల మీద కోపం కూడా కాదు, అన్యమతస్థులకు దైవం మీద నమ్మకం లేదు, అలాంటి వాళ్ళని ఇక్కడ పెట్టడం తప్పు అని ఒక వీడియో చేశాను. దీనికి సంబంధించి చాలామంది ఈ సంఘానికి స్వర్ణకారుల సంఘం అట చాలా బెదిరింపు ఫోన్లు చేశారు. ఫస్ట్ నాకు వచ్చిన కాల్తోనే వారికి నేను చాలా క్లియర్గా చెప్పాను, నేను ఈ ఎవిడెన్సెస్ని బట్టి ఈ వీడియో చేశాను అమ్మా, ఆ ఎవిడెన్సెస్ తప్పు అని వారు నాకు పంపించిన ఎవిడెన్సెస్ కూడా చూపిస్తాను. మా వాళ్ళు స్క్రీన్ మీద ప్లే చేస్తారు. జగన్మాత సన్నిధిలో జగడాలు ఆగట్లేవు. దీనికి సంబంధించి ఎన్టీవీలో స్పెషల్ స్టోరీస్ వచ్చాయి, ఆంధ్రజ్యోతిలో స్పెషల్ స్టోరీస్ వచ్చాయి. స్పెషల్ స్టోరీస్కి సంబంధించిన లింకులు కూడా పంపించారు. అతను అసలు దొంగతనమే చేయలేదు, అతను హిందువు. అతని పూర్తి పేరు కూడా నేను చెప్తాను. ఆయన పూర్తి పేరు దానాలకోట షెమి. మేము దీన్ని అపార్థం చేసుకోవడానికి రీజన్ కూడా నేను మీకు వినిపిస్తా. ఇది టీవీ9లో వచ్చింది. ఎలా జరిగింది? నిర్లక్ష్యం జరిగిందా, జరగలేదా, లేకపోతే ఏమన్నా థెఫ్ట్ కోసం ప్లాన్ చేశారా? ఇవన్నీ కూడా వెళ్ళి చూడాల్సిన పరిస్థితి ఉంది. అంటే గతంలో కూడా ఇట్లాంటి ఆరోపణలు వచ్చాయి. సిబ్బంది చేతివాట ఉంది, దాదాపు 4-5 సార్లు మేము పట్టుకున్నామని మీ బోర్డు సభ్యులు కానీ మీరు కూడా అంటున్నారు. కానీ ఆలయ ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇప్పుడు మీ ఒత్తిడి మీద ఎవరెవరికి ఏ సిబ్బందికి నోటీసులు ఇచ్చారు? ఇప్పుడు ఎవరైతే అక్కడ సెమీ ఉన్నాడో, ఇది ఆ గోల్డ్ అప్రైజర్ అంటారు కదా, అతనికి మెమో ఇచ్చి దీని మీద సమాధానం చెప్పని ఈవో గారు అడిగారు. నాకు తెలిసింది, మా వాడు చెప్పారు, మా నెంబర్ చెప్పి. రైట్. ఈయనైనా పూర్తి పేరుతో చెప్పాడా? షెమి అని చెప్పారు. షెమి అని చెప్పగానే యాజ్ యూజువల్గా మీరు అందరు ఎవరు అనుకుంటారో ఆలోచించండి. అలానే అనుకున్నాం. దానికి సంబంధించి ఎప్పుడైతే వాళ్ళు మనకు కాల్ చేసి చెప్పారో అసలు ఏం జరుగుతుంది అనేది అక్కడ తెలుసుకునే ప్రయత్నం చేశాం. తెలుసుకునే ప్రయత్నం చేస్తే అక్కడ అర్థమైన విషయం ఏంటి అంటే, అక్కడ పాలక మండలి వర్సెస్ ధర్మకర్తల మండలి, ఉద్యోగులు వర్సెస్ ధర్మకర్తల మండలి అనే ఒక పెద్ద జగన్నాటకం జరుగుతోంది జగన్మాత సన్నిధిలో. ఎవరి మీద ఎవరికైనా కోపం ఉండనియండి, కానీ ఒక అబద్ధపు న్యూసా, నిజం న్యూసా, వాస్తవాలు ఉన్నాయా లేవా, ఆ చైర్మన్లు కూడా చెప్పారు, చేశారు, చూశారు అన్నట్టు మాట్లాడుతుందంటే అసలు దుర్గమ్మ సన్నిధిలో ఏం జరుగుతోంది? దీనికి సంబంధించి అక్కడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా? ఇక్కడ వీళ్ళు ఇచ్చింది వివాదాస్పదమవుతున్న పాలక మండలి సభ్యుల తీరు, కుంభాభిషేక సమయంలో ఉద్యోగిని కొట్టిన చైర్మన్, 10ల సంఖ్యలో దర్శనాలు, ఓ సభ్యురాలి హడావుడి, మరో సభ్యుడి అత్యుత్సాహంతో అప్రైజర్పై వేటు, అనధికారికంగా పలు విభాగాల్లో సభ్యుల తనిఖీలు, ఉన్నతాధికారుల మాదిరిగా ఉద్యోగులపై పెత్తనం, ఇకపై సహించబోమంటున్న ఉద్యోగులు. ధర్మకర్తల మండికి ఉద్యోగులకు మధ్య గొడవుండి షెమి చెయ్యని దొంగతనాన్ని చేశాడు అన్నట్టుగా ఒక ప్రాపగండా బయటకు వచ్చింది అనేది వీళ్ళ వాదన. ఈ వాదన నిజమైతే ఇలాంటి నిందలేసింది ఎవరు? ఒక అమ్మవారి సన్నిధిలో దొంగతనం జరుగుతోంది అంటే ఎంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి, ఎంతమంది ఆవేశంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? ఇలాంటి తప్పుడు ప్రాపగండాలతోటి జగన్మాత సన్నిధిని ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పటికే జగన్మాత సన్నిధిలో కింద క్రైస్తవ మత ప్రచారం చాలా బాగా జరుగుతోంది. దీనికి సంబంధించి విత్ వీడియోలతో బయటకు వచ్చింది. ఇక అమ్మవారి కొండను వదిలేసి విజయవాడ మనం వెళ్తే ప్రతి కొండ మీద శిలువలు కనిపిస్తూనే ఉన్నాయి. ఒక పక్క నుంచి అన్యమత ప్రాబల్యం అక్కడ ఎంత ఉంది అనేది కనిపిస్తూ ఉంటే పైన జరుగుతోంది ఏంటి? ఈ గొడవలకు పులి స్టాప్ పెట్టకపోతే ఇలా వీడి మీద వాడికి కోపం వచ్చి వాళ్ళ మీద వీళ్ళకు కోపం వచ్చి ఒక వార్తను బయటికి లీక్ చేసి ఆ వార్త వేసిన తర్వాత వేసినము అన్న వాళ్ళ మీద నోటికొచ్చినట్టు కారు కూతలు కూస్తున్న కొందరిని ఏమనాలి? ఎంత దారుణం!
అంటే పాలక మండలో లేకపోతే ధర్మకర్తల మండలో ఎంప్లాయీస్ మధ్య గొడవలు ఉంటే అమ్మవారిని అపకీర్తి పాలు చేసేటట్టు దొంగతనం జరుగుతోంది, చేతివాటం జరుగుతోందని వార్తలు ఇస్తారా బయటికి? ఇంత జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తోంది? దుర్గగుడిలో జరుగుతున్న వివాదాలకు చెక్ పెట్టరా? చెక్ పెట్టకుండా ఉంటే రేపు అమ్మవారికి ఎవరైనా కానుకలు ఇవ్వాలన్నా అక్కడ అమ్మవారి మీదైనా నమ్మకం ఎలా ఉంటుంది? ఇది నిజంగా దారుణమా కాదా? ఒక విషయం అయితే చాలా క్లారిటీగా మన ఛానల్ నుంచి జరిగింది నేను చెప్పాలనుకునేది. షమి అన్యమతస్థుడు అంటూ మనం వీడియో చేయడం జరిగింది. బట్ షమి అన్యమతస్థుడు కాదు. తనకు సంబంధించి ఆ పేరు ఎందుకు పెట్టారు అనేది మనకు తెలియదు. అక్కడ పొరపాటున మాత్రం మన ఛానల్ అన్యమతస్థుడు అని మాట్లాడటం జరిగింది. దాన్ని మనం విత్డ్రా చేసుకుంటున్నాం. కాకపోతే ఇది కావాలని అంతా ఒక కుట్రపూరితంగా జరిగింది అంటూ ఇట్లా స్వర్ణకారుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. ఇందులో వాస్తవాలు ఏంటి అనేది అక్కడ ఉన్న అధికార బృందం అని కూడా చెప్పాను. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న గొడవలే అధికారులు ఉద్యోగాలకు మధ్య కాబట్టి ప్రభుత్వం చొరవ చూపి దుర్గమ్మ గుడిని అభాసపాలు కాకుండా కాపాడాల్సిన బాధ్యత తీసుకోవాలి. లేకపోతే హిందువులే ఆ చైతన్యాన్ని మొదలు పెట్టండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.